జైలుకు పంపించి ఆయన రాజకీయంగా పలసన చేయాలా, మీ కక్ష సాధింపు చర్యలో భాగంగా తప్పుడు కేసులు నమోదు చేయాలని చేసే ప్రయత్నంలో భాగంగా ప్రజలారా ఇప్పుడు మళ్ళా సరికొత్త కోణం ఏంటంటే గన ఆయన పిఏ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిఏ కేఎన్ఆర్ అంటే ఆల్మోస్ట్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక జెడ్పీటీసీ స్థాయి దగ్గర నుంచి మినిస్టర్ వరకు అందరికీ తెలిసిన వాడు కేఎన్ఆర్. కారణం జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఆఫీస్లో 24 గంటలు ఉండేవాడు. మా అపాయింట్మెంట్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారితో చూసేది కేఎన్ఆర్ఏ. కేఎన్ఆర్కి ఎంతవరకు సంబంధం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అంటే గన మా అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారితో కుదిర్చేంత వరకే. ఉదాహరణకు నేనే ఫోన్ చేస్తా కేఎన్ఆర్కు, నేను సార్ను రేపు కలవాలనుకుంటున్నా కేఎన్ఆర్ అంటే ఓకే అన్న, సార్తో మాట్లాడి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పి సార్ లీజర్ అవర్స్లో ఇంట్లో ఉండేటప్పుడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి అన్న ఫోన్ చేసినాడు, సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు, రేపు అపాయింట్మెంట్ అడిగినాడంటే రేపు అపాయింట్మెంట్లు ఏముండాయి చూడు కేఎన్ఆర్ అని చూసి వీలుంటే కనుక రేపు అపాయింట్మెంట్ ఏర్పాటు చేయడం, లేకపోతే మరుసటి రోజో మళ్ళీ కేఎన్ఆర్ నాకు ఫోన్ చేసి అన్న రేపు అడిగినారు, రేపు లేదు ఎల్లుండి అన్న. ఇది కేఎన్ఆర్ బాధ్యత. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు, మున్సిపల్ చైర్మన్ ఈ స్థాయి కలిగిన మనుషులకు జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇప్పించే ఆఫీస్ కార్యక్రమం మాత్రమే కేఎన్ఆర్ సంబంధం. కానీ ఇప్పుడు సిట్ అధికారులు మళ్ళీ కేఎన్ఆర్ను నిన్న బుధవారం బేస్తవారం 2-3 రోజులు పిలిచి విచారిస్తున్నారు. ఏమని, నీకు లిక్కర్ స్కామ్తో సంబంధం ఉంది, నువ్వు లిక్కర్ స్కామ్లో నువ్వు కూడా 100 కోట్ల రూపాయలను సంపాదించినావు అని చెప్పి కేఎన్ఆర్ అందులో ముద్దాయి చేసే ప్రయత్నం, లేకుంటే కేఎన్ఆర్ మీద ఒత్తిడి చేసి జగన్కు దాన్ని అంటగట్టే ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగా సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయం? ఇది అందరినీ అయిపోయినారు. హైదరాబాద్లో సునీల్ ఉంటే సునీల్ అత్యంత ఆప్తుడు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఆత్మీయతగా ఉంటారో అట్టి మనుషులందరినీ అనుమానించేదే, అట్టి మనుషులందరి మీద ఒత్తిడి చేసేదే, అటువంటి మనుషులందరికీ సిట్ అధికారులు నోటీసులు పంపేదే, వాళ్ళని తిప్పేదే, ఒత్తిడి చేసేదే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చేదే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు వారి నోట్లో నుంచి చెప్పించే ప్రయత్నం చేసి వారి నోట్లో నుంచి ఆ పేరు వచ్చే పేపర్ మీద ఆ పేరు రాసి జైలు పంపాలనే ప్రయత్నం. ఏమంటే ఏ ఒక్కరు కూడా ఆయన పేరు చెప్పకపోవడం కానీ ఆయనకు కేసులో సంబంధం ఉండే సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల 2 సంవత్సరాలైనా మీరు చేతులు పిసుకుంటానున్నారు తప్ప మీరు సాధించింది అయితే ఏమీ లేదు. మీకు మళ్ళా మేము చెప్పగలిగింది ఏంటంటే కేఎన్ఆర్కు ఒక 19 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగినాయని చెప్పి సిట్ అధికారులు మాట్లాడుతున్నారు. ఈనాడు పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలు రాస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, 19 కోట్ల రూపాయలు కేఎన్ఆర్ వ్యాపార లావాదేవీల ప్రకారం తీసుకొని వ్యాపారం చేస్తే తిరిగి మళ్ళీ అతను వచ్చినేదంతా బ్యాంకు ద్వారా అతను తిరిగి ఇచ్చినేదంతా 19 కోట్ల రూపాయలకు మళ్ళీ 18 కోట్లు 19 కోట్లు తిరిగి ఇచ్చిన దాఖలాలు కూడా అతనికి కనిపిస్తూ ఉన్నాయి. మరి వ్యాపార లావాదేవీల్లో తీసుకోవడం ఇవ్వడం మీకు లీగలైజ్గా కనిపిస్తూ ఉంటే అతను ఏ విధంగా లిక్కర్ స్కామ్లో ముద్దాయి ఏ విధంగా అతన్ని ప్రశ్నించాలా, ఏ విధంగా అతను జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టాలన్న ప్రయత్నం చేస్తారు మీరు? యాక్చువల్గా కేఎన్ఆర్ అనే వ్యక్తి 2007 సంవత్సరం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ ఇన్కమ్ ట్యాక్స్కి అతను పన్ను చెల్లిస్తూ ఉన్నాడు 2007 సంవత్సరం నుంచి. అతని ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా లీగలైజ్గా ఉంటాయి, ఎవరైనా చూసుకోవచ్చు, వచ్చిన ఇబ్బంది లేదు. అయినా మాకు తెలియగలుగుతాం, జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామే చేస్తే ప్రజలారా, లిక్కర్ స్కామే చేయాల్సి వచ్చి చేస్తే బిఏల ద్వారా వ్యవహారం నడిపేవాడా, కేఎన్ఆర్ ద్వారా వ్యవహారం నడిపేవాడా? మీరే ఒకసారి ఆలోచన చేయండి. కేఎన్ఆర్ యొక్క బాధ్యత ఏంది, కేఎన్ఆర్ యొక్క స్థాయి ఏంది? కేవలం మా యొక్క అపాయింట్మెంట్ను మాత్రమే ఖరారు చేసే బాధ్యత మాత్రమే కేఎన్ఆర్కి ఉంది. అట్టి మనిషి ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నైజం కలిగిన వాడా? అయినా 15 కోట్లు 10 కోట్లు అతని వ్యాపార లావాదేవీలకు సంబంధించి దాన్ని తీసుకొచ్చి ఏమన్నా అర్థం ఉండే మాటలేనా? తీసుకున్న డబ్బును మీకు కనిపించినప్పుడు అతను తిరిగి చెల్లించిన డబ్బు కూడా మీకు కనిపిస్తుంది కదా. 19 కోట్ల రూపాయలు ఆర్థిక లావాదేవీలు వ్యాపారానికి జరిగినాయంటే 18 కోట్ల 95 లక్షల రూపాయలు తిరిగి అతను చెల్లించిన ఆర్థిక లావాదేవీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి సునీల్ అంతే, సునీల్ వాళ్ళ ఆఫీసులో ఉండే వాళ్ళందరినీ సతాయించినారు. ఏదో ఒక విధంగా నాకు తెలియక అడుగుతా ఒక మాట, కేఎన్ఆర్కు ఒక 10 కోట్ల రూపాయల ఆస్తి ఎట్లు వచ్చిందంటే 2007 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవాని పట్టుకొని 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తే ఒక 10 కోట్లు 5 కోట్లు సంపాదించేది పెద్ద పనే ప్రజలారా? మరి ఆ లెక్కనే అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తండ్రి ఖర్జూర నాయుడు గారు కోటీశ్వరుడా, 2 ఎకరాల భూమి. మరి వాళ్ళ నాయన ఖర్జూర నాయుడు కోటీశ్వరుడు కాకపోతే చంద్రబాబు నాయుడు నాకు 1,00,000 కోట్లు ఉందని ఏ విధంగా స్టేట్మెంట్ ఇవ్వగలిగినాడు? ఎట్లా వ్యాపారాలు చేయగలిగినాడు? మరి చంద్రబాబు నాయుడు తర్వాత వారి కుమారుడు లోకేష్ బాబు లక్షల కోట్లకు అధిపతి ఏ విధంగా కాగలిగినాడు? మరి వారి కుమారుడు దేవాంశ్ ఏ విధంగా కోట్లకు అధిపతి కాగలుగుతాడు? అంటే
ఈ 30, 40, 50 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు 2 ఎకరాలకు అధిపతి అయినప్పటికీ ఇప్పుడు 1,00,000 కోట్లకు అధిపతి అయినా కానీ కేఎన్ఆరో, ఎల్లారెడ్డో, పుల్లారెడ్డో, సుబ్బయ్యో, రామయ్యో, రాచమల్లో మరొకడో ఎక్కడేసిన గొంగలుగా అక్కడే ఉండాల్సిందే తప్ప వాళ్ళు 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు సంపాదిస్తే కూడా ఆ ధనానంతా తీసుకొచ్చి అక్రమంగా సంపాదించిన పేరుతో ఆ అక్రమంగా సంపాదించిన దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లింకప్ చేసి ఆయన జైలుకు పంపాలనే ప్రయత్నం చేయడమే తప్ప మరొకటి కాదు. మరి ఆ లెక్కనే నిజమైతే కనుక మేము అడుగుతూ ఉన్నాం, రామోజీరావు ఫస్ట్ లైఫ్ ఎక్కడ? రామోజీరావు యొక్క ఫస్ట్ లైఫ్ ఎక్కడ? పచ్చళ్ళు కాదు ఆయన అమ్ముకునేది. గాజు సీసాలలో పచ్చళ్ళు పెట్టుకొని మామిడికాయ ఊరగాయ, చింతకాయ ఊరగాయ, నిమ్మకాయ ఊరగాయ అని చెప్పి దేశమంతా సైకిల్ దొక్కుకుంటా పచ్చళ్ళు అమ్ముకునే రామోజీరావు ఈ బుద్ధు 100,000 కోట్లకు అధిపతి ఏ విధంగా కాగలుగుతాడు అని పెద్ద పెద్ద సంస్థలకు ఏ విధంగా అధిపతి కాగలుగుతాడు? ఇంకా వాస్తవాన్ని చెప్పాలంటే ఈనాడు పత్రికే రామోజీరావు సంస్థనే ఊర్లో వాళ్ళు కట్టిన లెక్కలన్నీ తీసుకొచ్చి దాంట్లో ఏమంటారు చిట్ ఫండ్లో కడితే చిట్ ఫండ్ దాన్ని కట్టిన లెక్కలు తీసుకొచ్చి నీ సొంత వ్యాపారాలు చేసుకొని డబ్బు సంపాదించుకున్నావు. ఒకవేళ నీ సొంత వ్యాపారాల్లో ఫెయిల్ అయిపోయింటే నీ చిట్ ఫండ్లో కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు బోర్డు తిప్పేవనివే కదా. ఇదే కదా ఉండవల్లి గారు కోర్టుకు వేసినది, ఇదే కదా సుప్రీంకోర్టు మందలిచ్చినది. రామోజీరావు మరణించిన తర్వాత కూడా కేసు మూసేసేదానికి కాదు, అది విచారించాల్సిందని చెప్పి సుప్రీంకోర్టే చెప్తాంది. అంటే రామోజీరావు పచ్చళ్ళు నమ్ముకునేవాడు మాత్రం 100,000 కోట్లకు, 1,00,000 కోట్లకు అధిపతి కావచ్చు. అంతెందుకు లేబ్బా, మన బూత్ కిట్టే ఉన్నాడు, మన బూత్ కిట్టు ఏబిఎన్ రాధాకృష్ణ. ఆయన పరిస్థితి ఎక్కడబ్బా నాకు తెలియక అడుగుతా. ఆయన సైకిల్ ఎక్కి కృష్ణాయిలు అమ్ముకునేటోడు కాదా? సైకిల్ ఎక్కి పేపర్ వేసినటోడు కాదా? ఈ బుద్ధ ఆయన ఆస్తిపాస్తులు ఎంత? ఈ బుద్ధు రాధాకృష్ణకు ఫిలిం నగర్లో ఉండే కొత్త బిల్డింగు ప్రజలారా చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఫిలిం నగర్లో ఉండే ఆయన కొత్త బిల్డింగ్, మరి ఆయన పరిస్థితి ఏంది? చంద్రబాబు నాయుడుకి హైటెక్ సిటీ వ్యవహారాల్లో తాడు బొంగరం లేని వాళ్ళు కూడా ఏ విధంగా 100 ఎకరాల భూములు కొనుగోలు చేసినారని చెప్పి మేము అడుగుతున్నాం. అసలు TV5 నాయుడు ఉన్నాడు, ఆయన ఆర్థిక పరిస్థితి ప్రారంభ దశ నుంచి ఎక్కడ ప్రారంభమైంది? TV5 నాయుడు ఏంది, రామోజీరావు అయింది, రాధాకృష్ణ అయింది, చంద్రబాబు నాయుడు గారు ఏంది, వీళ్ళందరూ ఎవరు? చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళైతే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు గడిచేదలికి 1,00,000 కోట్లకు 1,000 కోట్లకు అధిపతులు కావచ్చు. కానీ నాలాంటోడో మీలాంటోడో 20-30 సంవత్సరాల తర్వాత 5 కోట్లు 10 కోట్లు 15 కోట్లు సంపాదించుకుంటే కూడా ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి సిట్ అధికారులు ప్రశ్నలు వేసేవాళ్ళు. మరి వీళ్ళను కూడా ఇదే విధంగా ప్రశ్నించే స్థాయి ఉందా అని చెప్పి సిట్ అధికారులు మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాదు, ఇంకా వీళ్ళను స్పష్టంగా మేము మాట్లాడాల్సి వస్తే పిఏల ద్వారా ఆర్థిక లావాదేవీలు చేసే సంస్కృతి జగన్కు లేదు, అది చంద్రబాబు నాయుడికి ఉంది. ఆయన పిఏ శ్రీనివాసరావు ద్వారానే అమరావతికి సంబంధించి 2,000 కోట్ల రూపాయల స్కామ్ చేసినాడు. ఆ రోజు అసెంబ్లీలో మేము ఉన్నప్పుడు, నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేను, జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాలతో ఆధారాలతో స్పష్టంగా దాన్ని బయట పెట్టగలిగినారు. ఈ అమరావతి యొక్క రాజధాని నిర్మాణంలో 2,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, చంద్రబాబు నాయుడు చేసినాడు, పిఏ శ్రీనివాసరావు ద్వారా చేసినాడని చెప్పి సాక్ష్యాలతో సహా ఆధారాలతో సహా మొత్తం సర్వం చూపించాల్సిన పరిస్థితి చూపించినాం. ఈరోజు ప్రభుత్వం మారుతానే అమరావతిలో జరిగిన స్కాము లేదు, లేకుంటే స్కిల్ డెవలప్మెంట్ జరిగిన స్కాము లేదు, లేకుంటే ఇంకొక దాంట్లో జరిగిన స్కాము లేదు, అచ్చెన్నాయుడు చేసిన స్కాము లేదు. ఏ ఒక్కరు చేసిన స్కామ్స్ కూడా ప్రభుత్వం మారుతానే కేసులన్నీ తారుమారైపోయినాయి. మొత్తం ఏవేగానే లేకుండా పోయే పరిస్థితికి వచ్చినారు. ఇంత ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి ఈ మనుషులను గురించి విచారించాల్సిన బాధ్యత అధికారులకు, పోలీసులకు చుట్టుకుంటే అవన్నీ గాలిపోయినాయి. కేవలం ఏదో ఒక విధంగా కట్టుకథలల్లి, ఏదో ఒక విధంగా లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయి చేసి ఆయన జైలుకి పంపించి బదనాం చేసి రాజకీయంగా ఆయన నష్టపరిచి మీరు లాభపడాలని చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కానే కాదు. ఇంకొక మాట కూడా మేము స్పష్టంగా అడగదలుచుకున్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాల్సిన పరిస్థితి వచ్చి జైలుకు పంపితే నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి మీరు బెదిరించే బెదిరింపులకు భయపడేవాడా? మీరు 1, 2 నెలలు 3 నెలలు జైలు గోడల మధ్య పెడితే అతను ఏమన్నా ఆత్మస్థైర్యం కోల్పోయేవాడా? అతను ఏమన్నా చంద్రబాబు నాయుడు మాదిరి 30 రోజులు జైల్లో ఉంటానే బెబె అని వణికి నేను బయటికి రావాలా, నా కళ్ళు కనపల్లే, నా కాళ్ళు నొచ్చనాయి, అరికాళ్ళ మంటలు తెచ్చనాయి, నన్ను బయటికి పంపండి అని చెప్పి బెబె అని ఉనికేవాడు అనుకుంటారా మీరు జగన్మోహన్ రెడ్డిని? 2 నెలలు కాదు 16 నెలల కాలం పాటు తప్పుడు కేసులో సోనియా గాంధీ, తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి జైల్లో పెడితే కూడా మొక్కవోని ధైర్యంతో, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ధర్మాన్ని న్యాయాన్ని నమ్మి
నేను విజయాన్ని సాధించగలుగుతానని చెప్పి 16 నెలలు జైలు జీవితాన్ని గడిపి ఆ తర్వాత వచ్చి ప్రజా సంకల్ప యాత్ర చేసి జనంలో 16 నెలలు ఉండగలిగి ఆ తర్వాత స్వతంత్రుడై ముఖ్యమంత్రి కాగలిగిన మనిషిని పట్టుకొని మీరేందో తప్పు నా కొడుకులు కేసులు పెట్టి బెదిరించుకుంటాం 2 నెలలు 3 నెలలు జైలు పంపిస్తామంటే ఆయన చంద్రబాబు నాయుడు మాదిరి భయపడేవాడో మరొకరి మాదిరి భయపడేవాడో కాదు. నువ్వు జైల్లో పెట్టినా లేకుంటే మరొకటి చేసినా ఆయన ధైర్యాన్ని ఎవ్వరు కూడా కొనుగోలు చేయలేరు. ఆయన ధైర్యాన్ని ఎవ్వరు కూడా ఆ ధైర్యం సన్నగిల్లిపోయే ప్రయత్నానికి ఎవరి మీద ప్రయత్నం చేసినా కూడా మీరు మూర్ఖులవుతారు, అమాయకులవుతారు. ఇంకా నా భాషలో కడప భాషలో చెప్పాలంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యానికి మారుపేరు, ధైర్యానికి ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు తప్పుడు కేసులతో ఆయన బెదిరించే ప్రయత్నం చేయడం వల్ల లాభం లేదు. ఆయన జైలుకు మీరు పంపినా కానీ ఏమీ ఆయన తలలో ఉండే వెంట్రుక కూడా, ఆయన తలలో ఉండే తెల్ల వెంట్రుక కూడా భయపడదు. నేను స్పష్టంగా చెప్తానా, జగన్మోహన్ రెడ్డి గారిని జైలు జీవితం ద్వారా భయపడించుకోవాలనుకునే చంద్రబాబు నాయుడుకు సుస్పష్టంగా చెప్తానా, ఆయన తలలో ఉండే తెల్ల వెంట్రుక కూడా జైలుకు భయపడే పరిస్థితి ఉండేది. జైలు 4 గోడలు ఎప్పుడే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మవిశ్వాసాన్ని సన్నగిలింపు చేయలేవు.